యా, దిస్ ఇస్ ద లాస్ట్ చెప్పాను కదా. 18th 19th సెంచురీలో ఎట్లా ఉంటుంది టు 2024 ఇప్పటి వరకు ఎలాగుంటుంది అనేది ఈ ఫ్లోర్లో చెప్తున్నారనమాట. ఇది దిస్ ఈస్ ద లాస్ట్ వన్. లెట్ మీ టేక్ యూ టు ద వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ ఇన్ 80s and 19th century. లుక్ ఎట్ 1890s గ్రామోఫోన్ టైంలో నుంచి ఎలాగుంది. గ్రామోఫోన్ చూసారా? మనం మర్చిపోయినాం అసలు. పాత సినిమాలో పెట్టింటారు కదా, విలన్స్ పెట్టింటారు పాటలు వింటా. ఓకే, అవే గ్రామోఫోన్స్. మన పిల్లలకి అసలు తెలియ ఛాన్సే లేదు. ఇది సౌత్ ఇండియన్ రికార్డింగ్స్. మనకి అప్పుడు రికార్డింగ్స్ ఎలా జరుగుతుండేది, ఇదే ఉండే గ్రామోఫోన్లో ఇట్లా పెట్టి రికార్డ్ చేస్తుంటారు అప్పుడు. వెరీ నైస్. ఇదంతా పెట్టుకొని వినాలన్నమాట గ్రామోఫోన్. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు కాబట్టి నేను మీకు చూపిస్తూ వెళ్తున్నాను. ఇది చూడండి ఎలా ఉందో, ఎక్సలెంట్ కదా, ఇది సూపర్బ్. హోప్ యు ఆర్ లైకింగ్ అండ్ ఎంజాయింగ్ ది వీడియో అలాంగ్ విత్ మీ. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి ఈ రోజుకి తీరికై ఇప్పుడు వచ్చి చూపిస్తున్నాను మీ అందరికీ. మీతో పాటు నేను చూస్తున్నాను. చూడండి గ్రామోఫోన్. ఆ రాజుల కాలంలో ఇట్లా పెట్టుకొని ఉంటారు కదా. మీరు మైసూర్కి వెళ్తే మైసూర్ మహారాజా ప్యాలెస్లో కూడా ఇట్లాగనే ఉంటుందన్నమాట. ఏవి టచ్ చేయకూడదు, ఎందుకంటే మన కాకుండా మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇవన్నీ చూడాలి, ఉపయోగపడాలి. టచ్ చేసి వీటిని నాశనం చేసి మనం వెళ్ళిపోతే వచ్చేవాళ్ళు బాధపడతారు. దేవదాసిస్ చూసారా? ప్రిజర్వింగ్ ట్రెడిషన్ దేవదాసిస్. మాకి డాన్స్లో భరతనాట్యంలో దీన్ని ఇలాగనే అంటారు. ఫస్ట్ వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది భరతనాట్యం. ఓకే, అదైనాక ఇప్పుడు ఇక్కడ వచ్చిండేదన్నమాట. సో ఫస్ట్ వీళ్ళని రుక్మిణి ఆరుండేలని అక్కడి నుంచి రివైవ్ అయ్యి వచ్చిండేదన్నమాట. ఎలాగొచ్చింది ఏమి, బెంగళూరులో నాగరత్నమ్మ గారు అని ఉంటారనమాట. ఆమె షీ ఇస్ ద ఇది రివైవ్డ్ ఆల్ దట్ ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్. వీళ్ళందరూ అంతే పైనీర్స్ ఆఫ్ ద ఉమెన్ ఫర్ ద మ్యూజిక్ అండ్ ఆర్ట్. గ్రామోఫోన్ దగ్గర నుంచి రికార్డ్ చేస్తున్నాను చూడండి. అలాగా హంగ్ తెరుస్తా మాడతారే. అమ్మా, వాడు తిడతారేమో మీరు అట్లా చేస్తున్నారు. అఫ్ కోర్స్ తెలుసు, బట్ అయినా కానీ ఎందుకు మనకి. అమ్మాయేమో తుడుచుకొని అలాగని దాని మీద పెడితే ఇక్కడ నుంచి స్పీకర్ ఇది. ఇప్పుడు బ్లూటూత్లని అవన్నీ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఇలాంటివి ఇది కూడా చాలా కష్టం. మా ఇంట్లో ఉండేది ఇది, అనంతపూర్లో మా ఇంట్లో ఉండేది. ఈయన ఎవరో జయచామరాజు ఒడియార్ ఆ ఫ్యామిలీలో ఉన్నట్టున్నారు ఆయన, బట్ మైసూర్ మహారాజానే అనుకుంటాను. ఓకే, ఇది 1950s మీకు త్వరగా చూపించేస్తాను. సో మీకు నాకు ఇద్దరికి అర్థమయ్యడానికి ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఫస్ట్ మనది తెలుగు ఉండలేదు కదా, వీళ్ళందరూ అక్కడ మెడ్రాస్లోనే ఉండేవాళ్ళు. చిరంజీవి అయినా వీళ్ళైనా 1980s పుట్టిన వాళ్ళు, 18 నుంచి 90 వరకు పుట్టిన వాళ్ళందరూ మీకు తెలిసి ఉంటుంది. అంతవరకు అక్కడే ఉంటుంది. మనకి హైదరాబాద్లో లేదు. రామోజీ ఫిలిం సిటీ అయినా లేదు, ఇదైనా లేదు. టీవీలు చూసారా మీరు? ఎంత బాగుందో. గుర్తుకొస్తున్నాయా అని పాట పెట్టుకోవాలంతే. ఎంత బాగుంది చూడండి. టేప్ రికార్డర్స్, టీవీస్, ఇప్పుడంతా ఎల్సిడి. ఎంత సన్నగా ఉంటే అంత ఆనందంగా చూస్తుంటాం మనము. ఈ డబ్బాలు ఎంత బాగుంటుంది. అది చూసారా? అది ఆ స్క్రీను ఇట్లా క్లోజ్ చేసేటివి. ఇది ఉండే లేదు కానీ ఆ పైన ఉండేది ఉండింది మా ఇంట్లో. ఆ పైన ఉండేది ఉండింది ఇలాగా. ఎంత బాగుందబ్బా, ఎంత రేర్ కలెక్షన్. నిజంగా చాలా బాగుంది. ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయింగ్ హూ ఆర్ ఆల్ సీయింగ్. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, మీకు టక చూపించేస్తున్నాను. ఆల్ ఇండియా రేడియో మెడ్రాస్ ప్రెసిడెన్సీ క్లబ్. ఇది చూడండి, అమితాబ్ బచ్చన్ గారు. అమ్మో, ఎక్కడో ఏదో వినిపిస్తుంది పాట. వెళ్తున్నాం, పదండి. సుగమ సంగీత మనకు తెలుగు వాళ్ళకి కాకుండా సుగమ సంగీత కర్ణాటకలో ఫేమస్. ఇది చాలా భావగీతము, సుగమ సంగీతము అని అంటారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. డిజిటల్ డిజాల్వ్, ఇప్పుడు డిజిటల్గా ఎట్లా చేంజ్ అయిపోయింది, ఇయర్ ఫోన్స్ ఎట్లా వచ్చేసినాయి, డిజిటల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి, రికార్డింగ్ ఎలాగుంటుంది.
బాంబే సాంగ్ చెప్తున్నారు చూడండి. కన్నానులే కనునకు ఏనాడు దాగులే. ఓకే, నాకు ఆ ఫుల్ పాట రాదు, ప్లీజ్. వాళ్ళు ఏదో పాడుతున్నారు, వాళ్ళ దగ్గర వినిపిస్తాను చూడండి. ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు. కరెక్టే. ఇది చూడండి ఎలా ఉందో. బాబా బాబా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. వినిపిస్తుందా పాట? మనం వచ్చేటప్పుడు చూసాం కదా వాళ్ళే. బాగా పాడుతున్నారు కదా. వసంత కుమారి కర్ణాటక వోకలిస్ట్. మీరంతా చూస్తూ ఉండండి ఎవరెవరు ఉన్నారు, నిదానంగా చూపిస్తాను. అబ్బా, మన బాలసుబ్రహ్మణ్యం గారు నిజంగా. సుశీల గారు, చిత్ర గారు కూడా ఉండాలి కదా. ఆశా భోన్స్లే. ఓకే, ఇది వీణు చూస్తున్నారా ఎట్లా ఉందో, ఎంత ఎక్సలెంట్గా ఉందో. లుక్ హియర్. రెహమాన్ గారు, పట్టాల్మాన్, సుచిత్ర మిత్రా గారు, శ్రీనివాస్ మ్యాండోలిన్ తెలుసు కదా మీకు, మ్యాండోలిన్ కర్ణాటక. జానకి గారు, బర్మన్, ఆర్డి బర్మన్, లాల్గుడి జయరామన్ గారు. వావ్, ఎంతమంది నన్ను చెప్పాలి. బాలమురళి కృష్ణ. వావ్, ఇంత మంచి పాటలు పాడుతున్నారు. రవిశంకర్ గారు. దిస్ ఎండ్స్ అవర్ దిస్ థింగ్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ఇది. హోప్ మీకు అందరికీ ఇష్టమైంది అని అనుకుంటున్నాను. ఒక 4 వీడియోస్ లాగా పెడుతున్నాను. ఓకే, దెన్ గోస్ దిస్ ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం. ఓకే, ఇది ముందర ఉండేది, ఒకసారి చూడండి. మీకు కనిపించింది కదా, ఫస్ట్ ఉండేది ఇదే. లుక్ హియర్, ఇంత బాగుంది కదా. సో ఇలాగా ఫస్ట్ లిఫ్ట్ ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి పైకి పోవాలన్నమాట. 3rd ఫ్లోర్ నుంచి సెకండ్ నుంచి ఫస్ట్ నుంచి ఇక్కడ ఇలాగ ఎగ్జిట్ తీసుకొని. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కంటెంట్తో మంచిగా మీకు చూపిస్తూ మళ్ళీ వస్తాను. బాయ్, సైనింగ్ ఆఫ్ దీప్తి ఫ్రమ్ దీపూస్ వరల్డ్. బాయ్, సీ యూ.